నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూసాం కదా, రెడ్ జోన్లో 4 మంత్రులట. రైజ్ సర్వే రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా 33 మంది కూటమి ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది. అవుట్ ఆఫ్ 54 ఉన్న 54 సెగ్మెంట్లు అనుకుంటే అందులో 33 మంది కూటమి ఎమ్మెల్యేలు అంటే ఇమాజిన్ ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనేది. కూటమి కొత్త ఎమ్మెల్యేలకు ఇంకా 2029 ఎన్నికల్లో కష్టమే. అసలు ముందర వాళ్ళకి ఆ పార్టీలు సీట్లు ఇవ్వాలి, ఇచ్చినా కూడా గెలవటం కష్టమే. రెడ్ జోన్లో 4 మంత్రులు రాయలసీమ నుంచి. తొలిసారి ఎన్నికైన 90% కూటమి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు. చిత్తూరు పార్లమెంట్లో కుప్పం పలమనేరు తప్పించి మిగిలినవి కూటమి మర్చిపోవడమే బెటర్. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఇలాంటి అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటపడుతుంటే తెలుగుదేశం కలవరపడుతోంది. ఆ రెండు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అండ్ పలమనేరు, ఈ రెండు తప్పించి మిగిలినవి కూటమి మర్చిపోవడం బెటర్ అంట. ఇంత ఇబ్బందికరమైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు. మొన్ననే చూసాం, వాళ్ళ అధికార పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. ఏమని, ఆయన అనుచరులు కలిసి అనంతపురం హైవే మీద వెళ్తుండగా ఒక బారు 11 తర్వాత తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్ళి విధ్వంసం చేసి అక్కడేవో డిమాండ్ చేసి తర్వాత ఆ విధ్వంసం తాలూకు ఫుటేజ్ దొరకకుండా సీసీటీవీ ఫుటేజ్ కూడా లాక్కొని వెళ్ళిపోయారట. దాని మీద ఆయన మీద ఆల్రెడీ పారాచూట్ అనే ఒక ముద్ర పడింది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆయన మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు, దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి సొంత పార్టీలోనే, బయట వాళ్ళు కాదు మళ్ళీ. అలాగే టీడీపీ సీనియర్ల నియోజకవర్గాలు, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం పదిలంగా ఉన్నాయి. వైసీపీ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో రాయలసీమలో వాళ్ళు ఓకే, అండ్ టీడీపీ సీనియర్ల నియోజకవర్గాల వరకు వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. రాయలసీమ కూటమిలో వైసీపీ నేతలే ఎక్కువ. అంటే కూటమి పార్టీల్లో వచ్చి చేరిందంతా పారాచూట్స్ మళ్ళీ వైసీపీ వాళ్ళే ఉన్నారట. రైల్వే కోడూరు ఎమ్మెల్యే వన్ టైం ఎవరు, టీడీపీదే పెత్తనమంతా. ఇది కొంచెం కూటమి వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన విషయం. కడప ప్రచార ఆర్భాటం ఎక్కువ, క్షేత్రస్థాయి ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. టీడీపీని ఉద్దేశించే ఆయన చెప్పింది. ఎస్సీ నియోజకవర్గాలన్నీ వైసీపీ వైపే ఉన్నాయట. వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పుకుంటూ ఉంటారు కదా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. అంతవరకు ఎంతో కొంత పాక్షిక నిజం ఉందనేది ఇక్కడ తెలుస్తుంది. ఇంకా పూర్తి గణాంకాలన్నీ కూడా నెక్స్ట్ ఇవ్వబోతున్నారు ఆయన. మొత్తంగా ఏంటంటే 33 మంది కూటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. ఒకసారి చూద్దామండి, పైనుంచి చూసుకుంటూ వస్తే ఉత్తరాంధ్రలో 17 సెగ్మెంట్లు అవుట్ ఆఫ్ 34 వ్యతిరేకత. అండ్ కిందకు వచ్చి ఉభయ గోదావరి జిల్లాలు చూస్తే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో 17 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కూటమి. కింద ఉభయ గోదావరి జిల్లాలు 19 మంది మీద వ్యతిరేకత. అలాగే కిందకు వచ్చేసేపటికి కృష్ణా, గుంటూరు కనుక చూస్తే అక్కడ 11 మంది ఎమ్మెల్యేలు. కొంతలో కొంత బెటర్, కూటమి ఈజ్ డూయింగ్ పర్లేదు అన్నట్టు, పాస్ మార్కులు వచ్చినట్టు. అక్కడి నుంచి కిందకు వచ్చి నెల్లూరు, ప్రకాశం వచ్చేప్పటికి 14, ఈ రాయలసీమకు వచ్చేప్పటికి 33, మొత్తం కలిపి 94 నియోజకవర్గాల్లో కూటమికి ఎదురుగాలి వీస్తోంది. 164 గెలిచిన స్థానాలు అయితే కూటమి, అందులో 94 అంటే ఎన్నున్నాయి, పోను 68 నియోజకవర్గాలే కూటమికి ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉన్నట్లు లెక్క. అయితే కొందరు అనొచ్చు, ఇది ఇంకా పూర్తి స్థాయిలో రిజల్ట్ ఏం కాదు కదా, 1 ఇయర్ పరిపాలనే కదా, మేము కూటమి ఎమ్మెల్యేలు సర్దుకుంటారు, నిదానంగా వాళ్ళని దారిలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. బట్ 1 ఇయర్లోనే ఇంత స్థాయి వ్యతిరేకత రావటం ఏంటి? మనం కనుక చూస్తే అంతకుముందు కేకే సర్వేలో చూస్తే ఆయన ఏమన్నారు, 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతితో పోలిస్తే ఒక్క ఏడాదిలో చేసింది ఇంకా ఎక్కువ, ఒక్క ఏడాదిలోనే దాటేశారు వాళ్ళు అవినీతిని. ఇప్పుడు ఆయన కానీ కేకే సర్వే కానీ లేకపోతే ప్రవీణ్ పుల్లట రైస్ సర్వే కానీ ఒకప్పుడు ఎన్నికలకు ముందర 2024 కూటమి ఎట్టి పరిస్థితుల్లో ఢంకా బజాయించి వచ్చేస్తుందని చెప్పారు. మరి అనుకూలంగా ఉన్నాయి వాళ్ళ రిపోర్ట్స్ అని ఆ రోజు నిందేసిన వాళ్ళు ఇవాళ వీళ్ళు ఇచ్చిన అబ్జర్వేషన్స్ మీద ఏం మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే వాళ్ళకి ఆ రోజు ఇచ్చారంటే వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ చెప్పారు వాళ్ళిద్దరు, కేకే కావచ్చు లేకపోతే ప్రవీణ్ పుల్లట కావచ్చు లేకపోతే ఇంకొక ఐఐటిఎన్స్ గ్రూప్, బాంబేకి చెందిన ఐఐటిఎన్స్ గ్రూప్ వాళ్ళు చేశారు. వాళ్ళైతే 71 మంది ఎమ్మెల్యేల మీద అన్నారు. ఇంకా వాళ్ళతో పోలిస్తే ఈ ప్రవీణ్ పుల్లట రైస్ సర్వేలోనే 94 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. ఇది సంథింగ్ అస్టానిషింగ్. కూటమి పార్టీలు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కేకే సర్వేలో హెచ్చరించిన 45 మంది ఎమ్మెల్యేలు, ఈయన హెచ్చరిస్తున్న 94 మంది ఎమ్మెల్యేలు, అండ్ ముంబై ఐఐటిఎన్స్ గ్రూప్ హెచ్చరించిన 71 మంది ఎమ్మెల్యేలు. ఇందులో ఏది కరెక్ట్? సో ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమి రివ్యూ చేసుకోవాల్సిన అంశాలు.
అండ్ ఇంకోటి 4 ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు, 4 మంత్రులు డేంజర్ జోన్లో ఉన్నారట. 33 మంది ఎమ్మెల్యేల్లో 4 మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో అండ్ సొంత పార్లమెంటరీ నియోజకవర్గంలో చూస్తే కుప్పం, పలమనేరు మినహా మిగిలినవన్నీ వాటి మీద ఆశలు వదులుకోవటం బెటర్ అని చెప్పటం. కొత్త ఎమ్మెల్యేలకి 2029లో కష్టకాలమే, ఇది కూడా ఇబ్బందికరమైన విషయమే. బట్ దీని మీద ఎలా స్పందిస్తారు? ఇవన్నీ కూడా ఒక డీటెయిల్గా మాట్లాడుకోవడానికి కూటమి మరి కూర్చోవాలి. బట్ వాళ్ళు కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ కావాలని వైసీపీ చేయిస్తున్న సర్వేలు. వీళ్ళెవరూ వైసీపీ కోసం చేసిన సర్వేలు అయితే వీళ్ళు ఎప్పుడు చేయలే. వైసీపీ వాళ్ళతో వీళ్ళెవరు సంప్రదింపులో ఉండరు. వైసీపీ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. వీళ్ళే మా ప్రాస్పెక్ట్స్ అన్నింటినీ చెడగొట్టారు, ఈయన కానీ కేక్ కానీ ముందరే ఈ సర్వేలు రిలీజ్ చేసి అని అంటున్నారు. ఇవాళ మైనింగ్, ఇసుక, లిక్కర్, అలాగే రియల్ ఎస్టేట్ దందాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్, వీటన్నిటిలో చాలా బిజీగా ఉంటాం. ఇవన్నీ కనుక గమనిస్తే మరి 5 అంశాలకు సంబంధించి ఆల్రెడీ 2 వారాల లోపల ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమంలో అన్నారు, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోమాకండి, ఇంకెంతకంటే ఇంత చాటంతా చెప్పే అవకాశం లేదు. హెచ్చరిక, మామూలు హెచ్చరిక కాదు. మీ విధానాలు మార్చుకోకపోతే 40 మంది ఎమ్మెల్యేలు, 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలందరూ ఆయన పిలిపించి మాట్లాడారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వానికి అధినేత అక్కడ, నాట్ ఓన్లీ టీడీపీకి జాతీయ అధ్యక్షుడు మాత్రమే కాదు. సో అందులో భాగంగా కూటమి ఎమ్మెల్యేలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అండ్ టీడీపీ వాళ్ళు ఉన్నారు. కేకే సర్వే ప్రకారం అయితే జనసేన 2, బీజేపీ 2, జనసేన 4 స్థానాలు కోల్పోబోతోంది. ఈయన ఇంకా కష్టంగా ఇచ్చారు రైజ్ సర్వేలో. మరి జనసేనకు కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం గోదావరి జిల్లాలో ఎదురు కాబోతుందని. అండ్ అన్నింటికి మించి రాయలసీమలో బ్రహ్మాండమైన పట్టు సాధించిన కడప జిల్లాలో ఈసారి ఫలితాలు భిన్నంగా ఉండబోతున్నాయి. మీరు చేసిన హంగు ఆర్భాటాలే తప్పించి, ప్రచారమే తప్పించి అక్కడ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు అందరూ కాదు, స్పెసిఫిక్గా ఈయన మెన్షన్ చేసిన ఎమ్మెల్యేల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు రివ్యూ చేసుకుంటారా, లేకపోతే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనే పాలసీ ప్రకారం వెళ్తారా? మేము ఇంత పెట్టుబడి పెట్టాం, 50 కోట్లు పెట్టాం, 100 కోట్లు పెట్టాం, మా డబ్బులు మాకు రావాలి కదా మా పరిపాలనా కాలంలో అనే పద్ధతిలో వెళ్ళే పని అయితే డెఫినెట్గా కూటమికి ఎదురు దెబ్బే తగిలే సూచన కనిపిస్తుంది, ప్రమాదం కనిపిస్తుంది. బట్ రైజ్ సర్వేలో చెప్పిన ఆ 4 మంత్రులు ఎవరు, వాళ్ళు దేంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, డీటెయిల్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.